తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో విజయాలు, పెట్టుబడులకు మాత్రము ఈ రోజు వెళ్ళకండి. అస్సలు కలిసి వచ్చేటట్టు కనపట్టలేదు. కుటుంబంలో సానుకూలమైన పరిణామాలు ఉంటాయి. మిగతా అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఒక్క వ్యాపారస్తులకు మాత్రమే పెట్టుబడుల జోలికి ఈ రోజు వెళ్ళకండి. మీకు చెప్పదగిన సూచనలు, భావోద్వేగాలను నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి మీ పేరిట అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం రుద్రాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, కుటుంబాల్లో సంతోషము, కొంత ఆస్తి కూడా కలిసి వచ్చేందుగా గోచరిస్తోంది. స్థిరచరాస్తులలో మీకు ఆకస్మికంగా మీ పేరిట రావడం కానీ, మీ పెద్దల ఆస్తి మీకు రావడం కానీ, సంక్రమించడం కానీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన సూచన, ఖర్చులు చాలా ఎక్కువగా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. వీటిని నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. చెప్పదగిన పరిహారము, సూర్యారాధన చేయడంతో పాటు మీ పేరిట నవగ్రహ ఆలయంలో సూర్యుడికి ప్రత్యేకమైన అభిషేకం కానీ లేదా అంటే పూజ కానీ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం హ్రీం సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకున్నట్టయితే కనుక గ్రహరీత్యా కానీ, గోచారరీత్యా కానీ ఏవైనా ఇబ్బందులు ఉండి ఉంటే కనుక సానుకూలంగా తొలగిపోతాయి. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఎదుగుదల, ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో టెంపరీగా పనిచేస్తున్న వాళ్లకు పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. స్థానచలనాలు గోచరిస్తున్నాయి. ప్రమోషన్స్ కానీ లేదా బదిలీలు కానీ వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. రాజకీయ నాయకులకు పదవిలు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి తగ్గినటువంటి ప్రణాళికలు వేసుకోండి. సూచనగా ఏంటంటే స్నేహితుల సహాయ సహకారాలు ఈ రోజు మీరు తీసుకోవాలి. ఏ పని చేయాలన్నా వారిని సంప్రదించి చేసినట్టయితే కనుక మంచి జరిగేందుకు అవకాశం ఉంది. పరిహారాలు, విష్ణువు యొక్క పూజ తులసి దళాలతో చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు.